కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంస్థాగత సమావేశంలో ఫ్లెక్సీలో ఫోటో లేదని ఒకరినొకరు దూషించుకున్నారు. ఫ్లెక్సీలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్మిరా షామ్ నాయక్ ఫోటో ఎందుకు పెట్టలేదని ఆయన అనుచరులు నిలదీశారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంపీ అనిల్ కుమార్ స్టేజ్ మీదనే ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు రావాలనే ఉద్దేశం మీదకెళ్ళి సంస్థాగతంగా మరింత పటిష్టం కావాలని చెప్పి ఈ ఫ్లాగ్స్ లో అందరూ ఇప్పుడు జిల్లాలో ఉన్న కార్యవర్గం అందరినీ కొత్తోళ్ళు పాతోళ్ళని పెట్టారు. మరి శ్యామ్ నాయక్ వద్దని కూడా చెప్పండి, ఆయన పార్టీ పక్కన పెట్టచ్చు కదా, ఇక్కడ వ్యతిరేకత చూపించడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి మరి ఎటువంటి జరగకుండా పార్టీ గ్రామాలలో కార్యకర్తలు కలిసిమెలిసి ఉండే విధంగా చర్యలు తీసుకోండి. ఇక అంతకన్నా నేను వేరే రకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మన కాంగ్రెస్ పార్టీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంస్థాగత సమావేశంలో ఫ్లెక్సీలో ఫోటో లేదని ఒకరినొకరు దూషించుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అప్డేట్స్ ఏంటి ఉమేష్? నిఖత్, ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆ పార్టీ కార్యక్రమంలో స్టేజ్ పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఫోటోలు లేదంటూ ఆయన వర్గం నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏదైతే శ్యామ్ నాయక్ పోటీ చేసినప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం అతని ఏదైతే తమ నాయకుని ఫోటో లేదంటూ ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎదుటనే కూడా డిసిసి అధ్యక్షుడు ఏదైతే సాక్షి కూడా వాళ్ళందరూ కూడా నిలదీశారు అక్కడికి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను. అయితే గతంలో కూడా పార్టీ కార్యక్రమాల్లో శ్యామ్ నాయక్ వర్గాన్ని దూరంగా పెడుతున్నారని అంటూ కూడా వాళ్ళందరూ కూడా గొడవ ప్రారంభించారు. దీంతో ఏదైతే అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్ వర్గం నాయకులను ఉద్యోగించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే గతంలోనే డిసిసి అధ్యక్షులతో పాటు మిగతా ఏదైతే శ్యామ్ నాయక్ సంబంధించిన వర్గాన్ని కూడా ఏ కార్యక్రమానికి పిలవట్లేదంటూ ప్రోటోకాల్ కూడా కనీసం ఏదైతే కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదంటూ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎదుట తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మొత్తంగా ఏదైతే మరోసారి కూడా ఇలాంటివి కనుక ఏదైతే పునరావృతం అయితే కనుక తాము పార్టీ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రామంటూ కూడా వారు శ్యామ్ నాయక్ ఏదైతే వర్గం నాయకులు కూడా పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఎదుట వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తంగా ఏదైతే మళ్ళీ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఇదే ఆందోళన చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. నేను వేరే రకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు రావాలనే ఉద్దేశం మీదకెళ్ళి సంస్థాగతంగా మరింత పటిష్టం కావాలని చెప్పి ఈ ఫ్లాగ్స్ లో అందరూ ఇప్పుడు జిల్లాలో ఉన్న కార్యవర్గం అందరినీ కొత్తోళ్ళు పాతోళ్ళని పెట్టారు. మరి శ్యామ్ నాయక్ వద్దని కూడా చెప్పండి, ఆయన పార్టీ పక్కన పెట్టచ్చు కదా, ఇక్కడ వ్యతిరేకత చూపించడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి మరి